నమస్తే, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం. గైర్హాజరైన 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో మంత్రి సబితా సమావేశం. దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని సూచన. మదనపల్లె రూరల్ మండలం కొత్తవారిపల్లిలో కలెక్టర్ పర్యటన. నాడు నేడు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. వివేక హత్య కేసులో తమ్ముడు అరెస్టు కాబోతున్నాడన్న మాజీ మంత్రి దేవినేని ఉమా. జగన్మోహన్ రెడ్డికి సీఎం పదవిలో కూర్చునే హక్కు లేదని ఆగ్రహం. డీటెయిల్స్ చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభమైంది. పాలక మండలిలో సభ్యులుగా ఉన్న పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. అయితే ఈ నీతి ఆయోగ్ సమావేశానికి 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాలేదు. అయితే వీరంతా కాంగ్రెస్ సహా దేశంలో అధికార బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలకు చెందిన వారు కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణాలు పరంగా పెట్టి రాష్ట్రం సాధించి అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత సాధించిన ప్రగతిని పల్లె పల్లెన ప్రజలకు వివరిస్తూ ఘనంగా ఉత్సవాలు నిర్వహించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాలలో నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యేలు చొరవ తీసుకుని అందరూ ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ప్రభుత్వం సూచించిన క్యాలెండర్ ప్రకారం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి విజయవంతం చేయాలని కోరారు. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఎవరెవరి డిపార్ట్మెంట్ లో వాళ్ళు ఖచ్చితంగా మీ డాటా ఆ విలేజ్ మీద ఎంత స్పెండ్ చేస్తున్నాం, ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారు అనేది ఖచ్చితంగా ఎమ్మెల్యేస్ వాళ్ళు ఆ గ్రామంలో కూడా ఉండాల్సిన అవసరం. ప్రాజెక్ట్ పూర్తి చేసుకోవడం ఈరోజు పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తున్నా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనే ప్రయత్నం ఏదైతే చేస్తుందో అది కానీ గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి కానీ మండల స్థాయిలో జరిగిన అభివృద్ధి, జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో జరిగిన అభివృద్ధి అంతా కూడా ఈ 9 సంవత్సరాల్లో సాధించిన విజయాన్ని ప్రజలకు వివరిస్తూ ప్రజలతో మమేకం చేసుకుంటూ ముందుకెళ్లాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన. ప్రధానంగా మన దగ్గర ముఖ్యంగా వికారాబాద్ జిల్లాకు వచ్చేసరికి ఇరిగేషన్ లో చాలా వెనుకబడి ఉంది కాబట్టి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు మన దగ్గర చెరువులను పూడికి మిషన్ క్రాంతి ద్వారా ఏదైతే పూడికి తీస్తున్నామో దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా సత్ఫలితాలు వచ్చినాయి. మన వికారాబాద్ జిల్లాలో కూడా ఆ ఫలితాలు మనం అనుభవిస్తా ఉన్నాం. ఒక చెరువు బాగు చేసుకుంటే చెరువు చుట్టూ వాతావరణం ఏ విధంగా బాగుపడుతుంది అనేది మనం అందరం గ్రామీణ ప్రాంతంలో స్పష్టంగా చూస్తున్నాం. ఆ రోజు చెరువులు ఎండిపోయి వర్షం నీళ్ళు రావడానికి చెరువు వర్షాలతో కట్టాలి. కలెక్టర్ గారికి సంబంధించిందంటే చాలా త్వరగా నింపుతున్నారా లేదా చూసుకోమని చెప్పేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు పుష్కలమైన నీళ్ళతోని చెరువులు ఏ విధంగా ఉన్నాయి అనేది చిన్న ఎగ్జాంపుల్ ఒకసారి గుర్తు చేసుకుంటూ దానివల్ల భూగర్భ జలం పెరగడం కానీ మనం హరితహారంలో ఏ విధంగా సక్సెస్ అయినాం, పల్లెలకు ఏ విధంగా సక్సెస్ అయ్యాం, మహిళా అభివృద్ధిలో ఏ విధంగా సక్సెస్ అయినాం అనేది ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని కలెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆయన కింది స్థాయి వరకు మనం అందరం మీ గౌరవ శాస్త్రాలతో డిస్కస్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని మరొకసారి మీ అందరూ కూడా కోరుచు. ఒక్కొక్క రోజు ఏమేమి తీసుకోబోతున్నామని కలెక్టర్ గారు ప్రకటిస్తారు. దాంట్లో మీరు డిపార్ట్మెంట్ పరంగా చెప్పడానికి అవకాశం ఉంటే చెప్పండి. గౌరవ శాస్త్రాలు కూడా తప్పకుండా దాన్ని ఇన్వాల్వ్ అవుతారు. మరొకసారి మీకు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేద్దామని కోరుకుంటాం. గౌరవ కలెక్టర్
నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సులో సీటు కోసం వివాదం చెలరేగింది. నువ్వా నేనా అంటూ ఘర్షణకు దిగారు. బస్సును మధ్యలో ఆపేసి దంపతులపై దాడికి దిగారు మరో మహిళ తరఫు బంధువులు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న నిజామాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో ఉద్యాన శాఖ ఉప సంచాలకులు ప్రేమ్ సింగ్ నాయక్, సవితా దంపతుల కుమారుడు సివిల్స్ 35వ ర్యాంక్ సంకేత్ కుమార్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సన్మానించి అభినందించారు. మాతృభూమి గర్వపడేలా పనిచేయాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. Last time, did you get to the interview? You went up to the interview? But I didn't get in the Okay. So means cleared and up to interview? Okay. Random. Sweet. Interview, ఏంటి ర్యాంక్ నెంబర్ వచ్చేసి? Oh, very good. So మరి క్యాడర్ కూడా మీకు తెలంగాణ క్యాడర్ వస్తుంది. డెఫినెట్లీ మీకు తెలంగాణ క్యాడర్ అంతే కదా. విచ్ ఆఫ్ ద స్టేట్ యూ ఫీల్ తెలంగాణనే పెట్టాను. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విదేశీ కరెన్సీని పట్టివేశారు. హైదరాబాద్ నుండి షార్జా వెళ్తున్న జీన్ అల్నేసా అనే మహిళా ప్రయాణికులాడి వద్ద నుంచి 44 లక్షల విదేశీ కరెన్సీని సిఐఎస్ఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు అరబ్ దేశస్తురాలుగా పోలీసులు గుర్తించారు. కరెన్సీని నిందితురాలిని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. ఆమె హ్యాండ్ బ్యాగ్ లో విదేశీ కరెన్సీని ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బంది గుర్తించారు. మదనపల్లె రూరల్ మండలం కొత్తవారిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న నాడు నేడు పనులను కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట జగనన్నకు చెబుతాం జిల్లా ప్రత్యేక అధికారి అహ్మద్ బాబు, ఆర్డీఓ మురళి, డివైఈఓ కృష్ణప్ప, సిడిపిఓ సుజాత తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇక్కడ 41 లక్షల రూపాయల ఎస్టిమేషన్ లో జరుగుతున్న నాడు నేడు పనులకు ప్రస్తుతం 13 లక్షల రూపాయల విడుదల చేయగా 7 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందన్నారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఫ్లోరింగ్ చేస్తా ఇక బాబాయ్ వైఎస్ వివేక హత్య కేసులో తమ్ముడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు. నైతిక బాధ్యత వహించి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు రాజీనామా చేస్తున్నాడో చెప్పాలి అని మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆస్కార్ లెవెల్లో ఒక కన్ను మరొక కన్నును పొడుస్తుందా, ఒక చేయి మరొక చేయి నరుక్కుంటుందా అని సీఎం జగన్ నటించారన్నారు. ఇప్పుడేమి సమాధానం చెబుతారు అంటూ మాజీ మంత్రి ప్రశ్నించారు. కోడికట్టి కేసులోనూ వాస్తవాలు బయటికి వచ్చాయన్నారు. నైతిక బాధ్యత వహించి సీఎం పదవికి రాజీనామా చేయండి, సీఎం పదవిలో కూర్చునే హక్కు లేదు అని ఉమా స్పష్టం చేశారు. బస్సులు ఎవరో ప్రైవేట్ బస్సులను రానివ్వరు, యాజమాన్యాలను బెదిరిస్తున్నారు. ప్రైవేటు వాహనదారుల్ని ఆర్టీఓ, డిటిసి, సంబంధిత రవాణా శాఖ అధికారులు, సంబంధిత మంత్రులు ఆధ్వర్యంలో ఎన్ని తప్పుడు పనులు చేయాలో, ఎన్ని దుర్మార్గాలు చేయాలో మహానాడికి అడ్డం పడాలని అడ్డగోలు పనులు చేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని కట్టెలు పెట్టుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ చెప్తున్నాం, మీరు ఎన్ని కట్టెలు పెట్టుకున్నా మహానాడు జయప్రదం అవుతుంది.
మహానాడికి పెద్ద ఎత్తున లక్షలాది సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కథం తొక్కి కదులుతున్నారు. ఒంగోలు మహానాడులో జగన్మోహన్ రెడ్డికి భయం వచ్చింది. ఒంగోలు గిత్తల పౌరుషాన్ని ఒంగోలు ప్రజలు చూపించిన, ఆ జిల్లా ప్రజలు ఆ మహానాడులో జరిగిన ప్రభంజనం జగన్మోహన్ రెడ్డికి భయం ఏంటో తెలిసింది. ఒంగోలు మహానాడు ఆల్రెడీ మన బందర్లో ఒక వికెట్ పడిపోయింది. ఇవాళ టెక్కల్లో ఒక వికెట్ పడిపోయింది. నేను పోటీ చేయను, నేను పోటీ చేయను, నేను పోటీ చేయను. మా ఆవిడికి ఇమ్మని ఒకడో, నా కొడుక్కి ఇమ్మని ఒకడో, నా తమ్ముడికి ఇమ్మని ఒకడో, అసలు నేను పోటీ చేయలేను ఒకడో. ఇక పులివెందుల సంగతి ఏమవుద్దో ఆ కథ ఏంటో కూడా అది కూడా త్వరలోనే తేలుతుంది. ఈ మహానాడులో జరగబోయే రాజకీయ తీర్మానాలు అదేవిధంగా దశ నిర్దేశం చేసే విధంగా మహానాడు శంఖారావాన్ని ఎన్నికల శంఖారావాన్ని చంద్రబాబు నాయుడు గారు పూరించబోతూ ఉన్నారు. ఏ విధంగా పార్టీ రేపు అధికారంలో రాబోతూ ఉంది, ఏ విధంగా మనం ముందుకెళ్తున్నామో పార్టీ అందరినీ కూడా సంసిద్ధులు చేసే విధంగా, పరిగెత్తించే విధంగా నాయకుల ప్రసంగాలు ఉంటాయి. అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఏలూరు నియోజకవర్గంలో మరి ఇవాళ చంటి గారి నాయకత్వంలో మరి ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు, కుటుంబ సభ్యులందరూ కూడా సమిష్టిగా అందరూ కలిసి ముందుకెళ్తున్నారు. అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. ఒక్కసారి మీరందరూ కూడా ముందస్తు బెయిల్లో వింటున్నాం, చూస్తున్నాం. అబ్బాయి ఢిల్లీ వెళ్ళాడు, తమ్ముడు ఎండాకాలం మరి మే నెలలో చెంచులగూడలో ఉండాలంటే ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఆ న్యాయస్థానంలో ఒక కేసు, ఈ న్యాయస్థానంలో ఒక కేసు, ఇక్కడ అవగానే అక్కడ అవగానే ఇక్కడ అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ జిల్లా ఎస్పీని బతిమాలుకుంటూ ఉంది. విశ్వభారతి హాస్పిటల్కి ఈ దేశంలో అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ కాలు పెట్టనివ్వకుండా వైసీపీ గోండాలు, నాయకులు హాస్పిటల్ బయట వేసిన డ్రామా వారం రోజులుగా డైలీ సీరియల్ని మించిపోయింది వీళ్ళ డ్రామాలు. కాబట్టి ఈ డ్రామాలో ఫుల్ స్టాప్ పడాలి. హత్య కేసులో ముద్దాయిలు జైలుకి వెళ్ళక తప్పదు. అది ఎన్ని రోజులు తప్పించుకుంటారా, ఎలా తప్పించుకుంటారా, మీ నాటకాలన్నీ కూడా, మీ జగన్ నాటకాలన్నిటికి కూడా త్వరలోనే ఫుల్ స్టాప్ పడాలని, ఏ కోడికత్తితో నువ్వు వచ్చావో, ఏ బాబా హత్యకేతులో సానుభూతితో నువ్వు వచ్చావో, ఆ 2 కేసులే మీకు ఉరితాళ్ళు అవుతున్నాయి. ఆ 2 కేసులే మిమ్మల్ని ఇంటికి పంపించబోతున్నాయి. ప్రజలను మోసం చేసి ఒక్క ఛాన్స్ అని ముద్దులు పెట్టి తండ్రిని అడ్డం పెట్టుకొని, తండ్రి పేరు చెప్పుకొని ఇవాళ అలవకాని వాగ్దానాలు ఇచ్చి పరిపాలన చేయటం చేతగాక చతికిలబడి రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్ చేసి, రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ చేసి, ఇవాళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 2 లక్షల కోట్లు దోచుకున్నావు. ఈ దోచుకున్న డబ్బు గోరఖ్పూర్, నేపాల్, ఇంగ్లాండ్ కొంత వెళ్ళింది, నేల మాలికులు కొంత వెళ్ళింది. ఇప్పుడు ఇసుక డిపోలకి, బ్రాందీ షాపుల దగ్గరికి ఈ 2000 కట్టలు వస్తున్నాయి. ఈ పాపాలన్నీ కూడా 2018లో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు చెప్తున్నా. అమరావతిలో రైతులను మభ్యపెట్టడానికే ప్లాట్లు ఇస్తానంటాడు. ఇవాళ పేదవాళ్ళని మభ్యపెట్టడానికే సెంటు పట్టాలు ఇచ్చాడు. అదుగో నీ ప్లాటు అని ఎడారిని చూపిస్తాడు. 4 ఏళ్లుగా ఒక్క ఇటుక అమరావతిలో పెట్టకుండా అమరావతిని విధ్వంసం చేసి అదుగో నీ ప్లాట్ అని ఈరోజు చూపిస్తూ ఉన్నాడు. ఇది 4 ఏళ్లుగా నడుస్తున్న భ్రమరావతి అన్నాడు, కమరావతి అన్నాడు, శ్మశానం అన్నాడు, మునిగిపోతుంది అన్నాడు. ఇవాళ సెంటు పట్ట అంటున్నాడు. నీ నాలుగుకి నరం ఉందా జగన్ రెడ్డి?
నీ మంత్రుల నాలికలకి నరాలు ఉన్నాయా? ఓ రాజధాని, ఓ మీడియా మిత్రులంతా కూడా మీ లిక్కర్ షాప్ దగ్గర 2000 నోట్లు వైసీపీ నాయకులు ప్రతి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి 50 నుంచి 60 కోట్లు ప్రతి నియోజక హెడ్ క్వార్టర్లో పెట్టాడు. ఆ డబ్బులన్నీ కూడా 2000 కట్టలో మీ లిక్కర్ షాపుల దగ్గరికి వెళ్తున్నాయి. ఒక్కసారి మీరు వాళ్ళు డిపాజిట్ చేసే డబ్బులు ఆర్బీఐ ప్రకటించిన తర్వాత 2000 నోట్లు సామాన్యుడు బ్రాందీ షాపుల్లో ఎన్ని ఇచ్చాడు? ఆర్బీఐ ప్రకటన ద్వారా తర్వాత రోజు నుంచి ఎన్ని 2000 నోట్లు? బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తో మరిన్ని అప్డేట్స్ చూద్దాం. స్టే విత్ us. ಕೆಂಪು ರೂಬಿ, ಮುತ್ಯಂ ಪೇರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ ఎస్కే జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. రైట్ బ్యాక్ టు న్యూస్. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం డోలాస్ నగర్ కు చెందిన 2 యువకులు కృష్ణానదిలో ఈతకు దిగి మృతి చెందారు. డోలాస్ నగర్ కు చెందిన 6 యువకులు సీతానగరం వద్ద కృష్ణానదిలో స్నానానికి దిగారు. వీరిలో 4 యువకులు బయటకు రాగా మిగిలిన 2 ప్రాణాలు కోల్పోయారు. గజ ఈతగాళ్ల సాయంతో డేరంగుల కృష్ణయ్య, శివశంకర్ మృతదేహాలను బయటికి తీసుకొచ్చారు. యువకుల మృతదేహాలను చూసిన వారి కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈత రాకపోవడం వల్ల యువకులు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. చిన్న పిల్లలు పోలీసుల మీద నాకు మార్కెట్ పని చేయట్లేదు. అలాగా ఉన్నాడే ఆడు ఏడుతూ ఉన్నాడు. ఆ ముగ్గురు ఆ ఇద్దరు అట్టున్నారు. ఈడు మాత్రం ఏడుతూ ఉన్నాడు. ఆ ముగ్గురు అట్టున్నారు. మళ్ళీ అన్ని ఇప్పుడు కూడా చెప్తా అన్నీ కూర్చుంటా చెప్పించేది మేము సీరియల్ ఏంటి ఫైల్ మొత్తం ఇదే 3 తారీఖు 1 కట్టుకున్నాం 22 తారీఖు అలాగే పెట్టేస్తున్నాం.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ఆటోనగర్లోని శ్రీనివాస కెమికల్ ఫార్మాలో కెమికల్ గ్యాస్ లీక్ అవడంతో 3 కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం విజయవాడకు తరలించారు అధికారులు. ఫోటోలు చేస్తున్నారు ఏదో జరిగిందన్నారు పుత్ర కింద పడి ఫోటో ఫోటో వ్యవసాయ అధికారిని ఇంట్లో భారీ చోరీ జరిగిన సంఘటన ప్రొద్దుటూరు మండల పరిధిలో చోటు చేసుకుంది. దుండగులు బీరువాలోని బంగారంతో పరారయ్యారు. స్థానిక టీచర్స్ కాలనీలోని గ్రీన్ ల్యాండ్ విల్లాస్ లో పట్టణానికి చెందిన ఆడిటర్ వెంకటేశ్వర్లు, వ్యవసాయ అధికారి లావణ్య దంపతులు నివాసం ఉంటున్నారు. ఇంటికి తాళం వేసి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంట్లో చోరీ జరిగినట్లు అనుమానంగా ఉందని స్థానికులు వెంకటేశ్వర్లకు సమాచారం అందించడంతో హుటాహుటిన ప్రొద్దుటూరు చేరుకున్నారు. తలుపునకు వేసిన తాళం పగలగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని వస్తువులన్నీ చల్లా చెదురుగా పడి ఉన్నాయి. బీరువాలోని బంగారు వస్తువులు కనిపించలేదు. సుమారు 25.68 లక్షల విలువైన 85 తులాల బంగారు వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న ప్రొద్దుటూరు ఏఎస్పీ ప్రేరణ కుమార్, సిఐ యుగంధర్, ఎస్ఐ శివప్రసాద్ తమ సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లోజ్ బృందం ఆధారాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. దీనికి సంబంధించిన తాళాలు ఉన్నాయి. ఎక్కడ దీంట్లో అభిర్వాన్ పగలు కొట్టారు వచ్చి లోపలికి. దాని బిర్వాన్ లోపలి దీని బిగాలు తీసుకున్నారు. శుభ్రంగా లాక్ ఓపెన్ చేశారు. దాంట్లో ఉన్నాయి మొత్తం ఇక్కడ 25 కొంచెం వెండి వస్తువులు ఏం తగలే సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం. గైర్హాజరైన 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో మంత్రి సబితా సమావేశం. దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని సూచన. మదనపల్లె రూరల్ మండలం కొత్తవారిపల్లిలో కలెక్టర్ పర్యటన. నాడు నేడు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. వివేక హత్య కేసులో తమ్ముడు అరెస్టు కాబోతున్నాడన్న మాజీ మంత్రి దేవినేని ఉమా. జగన్మోహన్ రెడ్డికి సీఎం పదవిలో కూర్చునే హక్కు లేదని ఆగ్రహం. ఇవి పోకుండా అప్డేట్స్. కీప్ వాచింగ్ 95 న్యూస్.